ఇది సీడ్స్ కోసం వదిలేసుకున్నా అండి. కట్ చేద్దామా, కట్ చేసి ఎండబెట్టుకుందామని. బాగా ఉంది కదా, ఇది కట్ చేద్దామని ఇలా ఎండబెట్టేసుకొని మనకు సీడ్స్ అవసరం వస్తుంది. అందుకే చెట్టు మీదనే పండుగ అయ్యేదాకా ఉంచేసాను. చూద్దాం ఎలా ఉందో. చాలా రోజులు ఇదిగోండి వచ్చాయి అంతే. ఇంకా దీన్ని ఎండబెట్టుకుందాం. మెంతం హార్వెస్ట్ చేస్తున్నా. బాగా వచ్చింది. ఇది కూలర్ టబ్లో పోసాను. తెంపేసుకుంటా. సైజ్ నుంచి తెంపేసుకుంటే మనకు ఎంత కావాలో అంత. దీంట్లో కొన్ని బెండ చెట్లు వేసానండి. ఇదిగో 1 2 3 మట్టితోటే తీసేసుకుంటున్నా. ఏర్లతోటే క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు. బాగుంది, మెత్తగా వస్తుంది లాగుతుంటే మట్టి. పెద్దది తీసేసుకుంటా, చిన్నది మళ్ళీ అవసరం వస్తుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా పడిందండి. ఇదిగో కొత్తిమీరవి కూడా ఉన్నాయి చూడండి. ఇక కొత్తిమీర కూడా వచ్చింది. బాగానే పెద్దగా పెరిగింది. ఇంకా కొంచెం కావాలి. బాగుంది, ఫ్రెష్గా మంచి స్మెల్ వస్తుంది తెంపుతుంటుంటే. ఇది అయిపోయాక మళ్ళీ పోసుకోవచ్చు. టమాటా చెట్లు వేసాను, ఇంకా వంకాయ చెట్లు ఉన్నాయి. అందుకని ఇంకా ఖాళీ ప్లేస్ ఉందని నేను వేసుకున్నాను ఇందులో. బాగానే వచ్చింది. ఇది అయిపోయాక మళ్ళీ వేసుకుంటే ఈ చలికాలం ఆకుకూరలు చాలా బాగా మంచిగా వస్తాయి. ఇదిగో ఇంతకనం వచ్చింది చాలు. ఇంత అండి. మీకు పచ్చిగా ఉన్నప్పుడు చూపించా అనుకుంటా. ఈ ఆవాలు ఇదిగో గల్గలని శబ్దం వస్తుంది, గింజలు అయ్యాయి. ఇదిగో మీకు చూపిస్తాను. ఇదిగో ఇదిగోండి ఆవాలు. కొన్ని మీకు ఇలా తీసి చూపిస్తాను. ఇదిగోండి ఆవాలు వచ్చాయి. నేను వేయలేను, అదే చెట్లు మొలిసాయి. అందుకనే ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకొని ఎండబెట్టుకుందామని. వచ్చేస్తుంది ఈజీగా. మెల్లగా తెంపకపోతే కింద బాగా ఎండాయండి, రాలిపోతాయేమో అని మెల్లగా పెట్టేస్తున్నా. మళ్ళీ ఇంకా కొంచెము ఎండబెట్టుకుంటే సరిపోతుంది. 2 చెట్లు ఉన్నాయి, ఇంకొక చెట్టు కూడా ఉంది. కోసేసుకుంటానండి. ఇదిగోండి మొత్తం తెంపేసుకున్నా. ఇంత వచ్చింది. ఇంకొక చెట్టు తెంపుతాను. ఇది కూడా ఆవాల చెట్టేనండి, కానీ ఇది కొంచెం పచ్చిగా ఉంది. ఇంకో కొంచెం ఇవి కూడా దీనిలాగా గలగల అని శబ్దం వచ్చినాక గింజలు అయిన తర్వాత తెంపు. ఇది పచ్చిగా ఉంది కాబట్టి ఎండాలి. చెట్టు మీదనే ఎండితే బెటరా. ఇది మునక్కాయలు చూపిస్తాను. ఇదిగో ఇంత పెద్దగా ఉంది, నా చెయ్యి కన్నా ఇంత పెద్దగా ఉంది. ఇంకా ఎంత పొడుగుతుందో ఇక చూడు. ఉన్నాయి, కానీ నాకు ఇప్పుడు అవసరం లేదు, అందుకే నేను హార్వెస్ట్ చేసుకోవట్లేదు. అది ఫ్రెష్గా ఉన్నప్పుడు నేను తెంపి వేసుకుంటాను. ఇదిగోండి ఇంకా పిందెలు కూడా వచ్చాయండి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా పిందెలు వస్తున్నాయి. ఇదిగోండి పిందెలు ఎలా వస్తున్నాయి చూడండి. చాలా బాగుంది, పూత కూడా ఉంది. ఇంత హైటు ఇంత మనం తెంపకపోయినా ఇవి ముదిరిపోవట్లేదండి, లేతగానే ఉంటున్నాయి. మరి ఇవ్వండి ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి నా గార్డెన్లో. మొన్న ఒకటి తెంపని చూసాను కానీ ఇక్కడ ఒకటి వచ్చింది. ఇదిగోండి ఇక్కడ. ఇంక ఇవి రాలిపోవేమో అనుకుంటున్నాను నేను. ఇవి ఇంకా బ్రతికినట్టే అనిపిస్తుంది కూడా.
ఇగోండి మీరే చెప్పాలి ఇవన్నీ మరి కాయలు అవుతాయా కావా చెప్పండి. ఇవి చాలా వరకు అయితే కింద రాలిపోయాయండి. ఇదిగోండి కొన్ని వరకు రాలిపోయి పడిపోయినాయి. ఒక 10 వరకు రాలిపోయాయి. మరి వచ్చిన దాంట్లో కొంచెం రాలిపోతుందేమో, కొన్ని పోయాయి. ఈ 4 మాత్రం మిగిలాయి. ఇవి మరి బ్రతుకుతాయా, కాయలు వస్తాయా చూడాలండి. ఇదిగోండి మీకు ఇంక చెట్టు బంతి మాత్రం ఎంత బాగా వచ్చింది. పెద్ద చెట్టు అయిపోయింది. ఒకటే చెట్టు ఇంత పెద్దగా అయిపోయింది. బంతి పూలు స్టార్ట్ అయ్యాయి. మేమైతే కాడబంతి అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇదిగోండి మళ్ళీ కలర్ కూడా చేంజ్ అవుతుందండి. ఇది లాస్ట్ ఇయర్ నుంచి నా గార్డెన్లో ఇవి 1-2 మొక్కలు మాత్రం కంపల్సరీ అవే వస్తాయి. ఇంత బాగున్నాయి చూడండి. టైంలో మార్నింగ్ టైంలో ఈ ఫ్లవర్స్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.